ఖనిజాలు, గనుల తవ్వకం. మన ఇంట్లో ఖనిజాలు మట్టి, ఇసుక, సున్నం, నాపరాయి లేదా గ్రానైట్ రాయి భూమి నుండి వచ్చే ఖనిజాలే. మనం వెండి, బంగారంతో చేసిన ఆభరణాలు వేసుకుని ఉండవచ్చు. గనుల నుంచి తవ్విన ఖనిజాల నుంచి ఈ లోహాలను వేరు చేస్తారు. మనం పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వంటి ఇంధనాలను వాడుతున్నాం. ఖనిజనుల నుంచి ముడి చమురు తీస్తారు. బొగ్గు, సహజ వాయువు వంటి ఇతర ఇంధనాలు కూడా ఖనిజ రూపాలే. ఇంకా చెప్పాలంటే సహజ సిద్ధంగా బావులు, బోరు బావుల నుంచి వెలికి తీసే భూగర్భ జలం కూడా ఒక రకంగా ఖనిజమే. ఇంకో మాటలో చెప్పాలంటే భూమి లోపల నుండి పొందే ప్రతిదీ ఖనిజమే అవుతుంది. పునరుద్ధరింపబడే, అంతరించిపోయే వనరులు. పర్యావరణవేత్తలు వనరులను 2 రకాలుగా విభజిస్తారు: పునరుద్ధరింపబడేవి, అంతరించిపోయేవి. కలపలాగా మళ్ళీ మళ్ళీ పొందగల వనరులను పునరుద్ధరింపబడే వనరులు అంటారు. ఒక చెట్టును నరికితే మరొక చెట్టును నాటవచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత అది కలపను ఇస్తుందని ఆశించవచ్చు. ఈ వనరుని తిరిగి తయారు చేయలేం కాబట్టి వీటిని అంతరించిపోయే వనరులు లేదా పునరుద్ధరించడానికి వీలు లేని వనరులు అంటారు. చాలా రకాల ఖనిజాలు పునరుద్ధరింపబడినవి. వీటిని ఉపయోగించుకుంటూ వెళితే ఏదో ఒక దశలో ఇవి మనకి మిగలవు. ఉదాహరణకు బంగారాన్ని తీసుకుందాం. ఇది పరిమితమైన మోతాదులలో చాలా లోతైన గనులలో మాత్రమే లభ్యము. భారతదేశంలోని ఏకైక బంగారు గని అయిన కోలార్ బంగారు గనిలో బంగారం అయిపోవటం వల్ల దానిని మూసివేశారు. అదేవిధంగా బొగ్గు, ముడి చమురు భూమి మీద వీటి నిల్వలు పరిమిత మోతాదులలోనే ఉన్నాయి. వీటిని వాడేస్తే ఇక భవిష్యత్తు తరాలకు మిగలవు. వీటిని పునరుద్ధరించడానికి వీలు లేని ఇంధనాలు అంటారు. కొన్ని ముఖ్యమైన ఖనిజాలు, వాటి వినియోగాలు. ఇనప ఖనిజం, ఇసుక, ముడి చమురు, సున్నపు రాయి, బొగ్గు మొదలైన ఖనిజాల ఉపయోగాలు మీకు తెలిసే ఉంటుంది. ఆధునిక పరిశ్రమలలో అనేక రకాల ఖనిజాలు వినియోగిస్తున్నాం కాబట్టి ఈ ఖనిజాలు మన జీవితాల్లో చాలా ముఖ్య భాగం అయ్యాయి. కొన్ని ముఖ్యమైన ఖనిజాల ఉపయోగాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. బాక్సైట్. బాక్సైట్ ఖనిజం నుంచి అల్యూమినియం చాలా తక్కువ బరువు ఉండటం వల్ల మన జీవితాల్లో చాలా ముఖ్యమైన ఖనిజంగా మారింది. విమానాలు, పాత్రలు, విద్యుత్ తీగలు వంటివి తయారు చేయడంలో, ఆహార పదార్థాల ప్యాకేజింగ్లో దీన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. క్రోమ్. స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. అది తుప్పు పట్టదు కాబట్టి అన్నం వండటానికి, ఆమ్లాల వంటి పారిశ్రామిక ద్రవాల నిల్వకు ఉపయోగిస్తారు. బ్యారెటిస్. ఇది కొన్ని ఖనిజాల సమూహం. వీటి నుండి బేరియం అనే మూలకాన్ని వెలికి తీస్తారు. పారిశ్రామిక వైద్య అవసరాల కోసం బేరియంని ఉపయోగిస్తారు. ముడి చమురు, సహజ వాయువుల కోసం చాలా లోతుగా తవ్వటానికి కూడా బ్యారెటిస్ను ఉపయోగిస్తారు. మన రాష్ట్రంలో ఖనిజ వనరులు చాలా సమృద్ధిగా ఉన్నాయి. భవన నిర్మాణంలో ఉపయోగించే అనేక రంగుల గ్రానైట్ రాయి, కడప రాయిని పెద్ద మొత్తంలో మన రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది. సిమెంట్ పరిశ్రమలో ఉపయోగించే సున్నపు రాయి, డాలమైట్ కూడా ఉత్పత్తి చేస్తుంది. ఉత్తరాది జిల్లాల్లో పెద్ద ఎత్తున బొగ్గు నిల్వలు ఉన్నాయి. కృష్ణా గోదావరి బేసిన్లో ఖనిజ నూనె, వాయువుల నిక్షేపం ఉంది. ఆంధ్రప్రదేశ్ చారిత్రకంగా వజ్రపు గనులకు ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాలు ఇక్కడే దొరికాయి. ఇవే కాకుండా ఆస్బెస్టాస్, బ్యారెటిస్, మైకా, ఫెల్డ్స్పార్ వంటి ఖనిజాల విస్తార నిక్షేపాలు ఉన్నాయి. ఖనిజాలను వెలికి తీయటం. భూమిని తవ్వటం లేదా గనుల తవ్వకం అనే ప్రక్రియ ద్వారా ఖనిజాలను మానవ వినియోగానికి వెలికి తీస్తారు. గనులు తవ్వటానికి అనేక పద్ధతులు ఉన్నాయి. పెద్ద గొయ్యి తవ్వి
ఖనిజాలను వెలికి తీస్తూ ఉండవచ్చు. గుట్టలను పేల్చి తొలిచి గ్రానైట్ వంటి రాళ్లను తయారు చేస్తారు. ఇటువంటి వాటిని ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటారు. భూమి చాలా లోతుల్లో ఉండే ఖనిజాలను వెలికి తీయడానికి భూగర్భ సొరంగాలను నిర్మించవచ్చు. దీనిని భూగర్భ మైనింగ్ అంటారు. భూగర్భ జలాలను వెలికి తీయడానికి బోరుబావులు తవ్వినట్టే ముడి చమురు సహజ వాయువులను వెలికి తీయడానికి లోతుగా బావులు తవ్వుతారు. ముంబై దగ్గరలోని బాంబే హైలో తిరిగా చాలా ప్రదేశాలలో సముద్రపు అడుగు భాగంలో డ్రిల్లింగ్ చేస్తారు. ఖనిజాలు ఎవరికి చెందుతాయి? ఖనిజాలు సాధారణంగా భూమి లోపల పొరల్లో ఉంటాయి. ఇవి ఏ ఒక్క వ్యక్తికో చెందవు. ఇవి దేశ ప్రజలందరికీ చెందుతాయి. వీటిని అందరి ప్రయోజనం కోసం ఉపయోగించాలి. అందుకే దేశంలోని యావత్తు ఖనిజ సంపదను ఆ దేశ ప్రభుత్వ ఆస్తిగా భావిస్తారు. దేశంలోని ప్రజలందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆ ఖనిజాలను వినియోగిస్తుంది. 1993వ సంవత్సరంలో కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించారు. ప్రభుత్వం గనులను ప్రైవేట్ కంపెనీలకు కౌలుకి ఇచ్చి వాటిని నిర్వహించనుంది. ప్రైవేట్ కంపెనీలు తవ్వి అమ్మిన ఖనిజాలకు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. ఈ విధంగా గనుల తవ్వకం మీద ప్రభుత్వానికి నియంత్రణాధికారం ఉంటూనే కొంత ఆదాయం సమకూరుతుంది. అదే సమయంలో పెట్టుబడులు పెట్టి కొత్త సాంకేతిక విజ్ఞానం తీసుకురావడానికి ప్రైవేట్ కంపెనీలకు ప్రోత్సాహం లభిస్తుంది. సింగరేణి బొగ్గు గనులు ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో విస్తారంగా బొగ్గు గనులు ఉన్నాయి. ఈ బొగ్గును సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వెలికి తీస్తుంది. దీనిని మొదట 1886లో ఒక ప్రైవేట్ బ్రిటిష్ కంపెనీ నెలకొల్పింది. 1920లో దీనిని హైదరాబాద్ నిజాం కొన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం దీనిని జాతీయం చేసింది. ప్రస్తుతం SCCL భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కంపెనీ. ఆంధ్రప్రదేశ్లో పైన పేర్కొన్న 4 జిల్లాల్లో ఈ కంపెనీ ప్రస్తుతం 15 ఓపెన్ కాస్ట్ గనులను 35 భూగర్భ గనులను తవ్వకాలు చేపడుతుంది. ఈ కంపెనీలో సుమారు 65,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రమాదాలు, భద్రతా చర్యలు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి గనులలోకి ప్రవేశించడం ఎప్పుడూ ముప్పుతో కూడుకున్నదని. ఒక సొరంగం కూలిపోవచ్చు, లేదా నీటితో నిండిపోవచ్చు, విషవాయువులతో నిండి గాలి ఆడకపోవచ్చు, అగ్ని ప్రమాదం సంభవించవచ్చు. ఇటువంటి ప్రమాదాలు నివారించడానికి యాజమాన్యం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. మనుషులను లోపలికి బయటికి చేరవేయటానికి అక్కడ ఒక లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ చాలకుడు తలుపులు వేసి కింద ఉన్న లిఫ్ట్ చాలకుడికి గంట మోగించడం ద్వారా సంకేతం ఇస్తాడు. లిఫ్ట్ భూగర్భం నుంచి 500 అడుగుల వరకు వెళ్తుంది. ఆ తర్వాత బొగ్గు తవ్వే ప్రాంతాన్ని చేరుకుంటాం. దీన్నే ముఖం అంటారు. ప్రతిరోజు సూపర్వైజర్లు బొగ్గు పొరను పరిశీలించి ఆ రోజు తవ్వకాలకు సూచనలు ఇస్తారు. ఎక్కడ తవ్వాలి, ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టాలో చెప్తారు. గనిలో బొగ్గుని కన్వేయర్ బెల్టులతో రవాణా చేస్తారు. అంతకుముందు గని కార్మికులు బొగ్గుని చిన్న బళ్లలో నింపి తీసుకెళ్లేవారు. ఇప్పుడు యంత్ర పరికరాలు బొగ్గును కన్వేయర్ బెల్టుల మీదకి ఎక్కితే అవి బొగ్గును పైకి తీసుకెళ్తాయి. అక్కడ బొగ్గును నాణ్యత ప్రకారం వేరు చేసి ట్రక్కులు, రైల్వే వ్యాగన్లోకి ఎత్తుతారు. ప్రధానంగా ప్రభుత్వ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గును సింగరేణి సరఫరా చేస్తుంది. అదనంగా ఉన్న బొగ్గును ఇతర కంపెనీలు కొనుగోలు చేస్తాయి. రోడ్లు, మంచినీళ్లు వంటి సౌకర్యాలతో సింగరేణి కాలరీస్ గృహ వసతులను కల్పిస్తుంది. నామమాత్ర రుసుముపై విద్యుత్ సరఫరా చేస్తుంది. బడులు, ఆసుపత్రులు స్థాపిస్తుంది.
గనుల భద్రతకు డైరెక్టర్ జనరల్ స్థాయిలో ఒక అధికారి ఉంటాడు. భద్రతా అంశాలు, కార్మికులకు జరిపే వైద్య పరీక్షలను అతడు పర్యవేక్షిస్తుంటాడు. గనుల లోపల పనిచేసే కార్మికులు ప్రమాదాల ముప్పును ఎదుర్కోవటమే కాకుండా నిరంతరం బొగ్గుధూళిని పీలుస్తూ ఉంటారు. దీనివల్ల భయంకరమైన నల్ల ఊపిరితిత్తులు అనే ఒక రకమైన క్షయ వచ్చే అవకాశం ఉంది. గని కార్మికుల వైద్య పరీక్షలు, చికిత్సకు సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలు ఉన్నాయి. 45 సంవత్సరాలు పైబడిన ఉద్యోగస్తులకు ఈ పరీక్షలు ప్రతి 3 సంవత్సరాలకు చేస్తారు. నల్ల ఊపిరితిత్తుల రోగం వచ్చిన గని కార్మికులను సాధారణంగా గనులలో కాకుండా వేరే విభాగాలకు బదిలీ చేస్తారు. గనుల పరిశ్రమ, గనులు తవ్వే వాళ్ళలో కొత్త ధోరణులు. ఇటీవల కాలంలో ప్రత్యేకించి ధర్మత్ విద్యుత్ కేంద్రాల నుండి బొగ్గుకు బాగా గిరాకీ పెరుగుతోంది. ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకానికి మారటం వలన ఉత్పత్తి పెంచడానికి ఎస్సీసీఎల్ ప్రణాళికలు చేస్తుంది. ప్రస్తుతం ఇది 15 ఓపెన్ కాస్ట్ గనులను నిర్వహిస్తుంది. ప్రైవేటు గుత్తేదారుల ద్వారా పూర్తిగా స్వయంచాలిత యంత్రాలను ప్రవేశపెట్టింది. వీటి ద్వారా ఎక్కువ బొగ్గు ఉత్పత్తి అవుతుంది, కానీ తక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది. ఓపెన్ కాస్ట్ తవ్వకం చేపట్టిన ప్రాంతాల్లో బొగ్గు నిల్వలు 10-15 సంవత్సరాలలో అయిపోతాయి. ఆ తర్వాత అక్కడ తవ్వడానికి ఏమీ ఉండదు. మంగంపేట బైరటీస్ ఓపెన్ గనులు. మంగంపేట వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది. ప్రపంచంలోకెల్లా అత్యధిక బైరైట్ ఖనిజ నిల్వలు కడప జిల్లాలోనే ఉన్నాయి. ఇక్కడ బైరైటిస్ నిల్వలను 1960లో కనుగొన్నారు. 1967 నుంచి దీని తవ్వకం కొనసాగుతోంది. ఈ గ్రామంలో 1200 కుటుంబాలు ఉండేవి. వీరిని కొత్త ప్రాంతానికి తరలించి ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి కార్పొరేషన్ వారికి పునరావాసం కల్పించింది. ఈ గనులు ఈ కంపెనీకి చెందుతాయి. వాటి తవ్వకాన్ని చేపడుతుంది. ఖనిజ అభివృద్ధి కార్పొరేషన్ ఈ గనుల ద్వారా అధిక మొత్తంలో లాభాలు సంపాదిస్తుంది కాబట్టి వీటిని తలమానికంగా భావిస్తోంది. బైరటీస్ రాయి పరిమాణాన్ని బట్టి దాని నాణ్యతను నిర్ణయిస్తారు. పై పొరల్లో దొరికే బైరటీస్ బూడిద రంగులో ఉంటుంది. లోపల పొరల్లో దొరికేది మీగడ తెలుపులో ఉంటుంది. ఈ ఖనిజ నిల్వలను గుర్తించిన తర్వాత ప్రయోగశాలలో దీన్ని పరీక్షించి నాణ్యత బాగా ఉన్నదిగా నిర్ధారించారు. ఇది చాలా పెద్ద మొత్తంలో దొరుకుతుందని సర్వేలలో తేలింది. గ్రామంలోని బైరటీస్ తవ్వకానికి ప్రణాళిక తయారు చేసి అక్కడ ప్రజలకు పునరావాసం కల్పించారు. గొయ్యిగా తవ్వే గనులలో అన్ని పనులు యంత్రాలతో చేస్తారు. పైన ఉన్న పనికిరాని మట్టిని బుల్డోజరు, పారలతో తొలగిస్తారు. 10 మీటర్ల వెడల్పు ఉండే రోడ్డు పక్కన 6 మీటర్ల ఎత్తు గదులు గుర్తిస్తారు. ఈ గదుల నుంచి ఖనిజాన్ని తీస్తారు. ఇలా అన్ని గదులను కలుపుతూ రోడ్డు కిందికలా వెళుతుంది. ఖనిజాన్ని, పనికిరాని రాళ్లను పక్కల నుంచి బ్లాస్టింగ్ ద్వారా తీస్తారు. 10 టన్నుల టిప్పర్ ట్రక్కుల్లోకి ఖనిజాన్ని యంత్రాలతో ఎత్తిపోస్తారు. ప్రతిరోజు 16,000 టన్నుల వ్యర్థ పదార్థాలు, 3,000 టన్నుల బైరటీస్ తవ్వి రవాణా చేస్తారు. గనిలోంచి తవ్విన వ్యర్థ పదార్థాల గుట్టపై పెరుగుతున్న వృక్షజాలాన్ని పోల్చండి. ఈ రకమైన పరిస్థితులను తట్టుకునే మొక్కలు, గడ్డి లాంటి వ్యర్థ పదార్థాలు చెల్లాచెదరు కాకుండా చూడాలి. ఖనిజాన్ని ట్రక్కులలో పైకి చేరుస్తారు. అక్కడ దానిని మెత్తటి పొడిగా చేసి పెద్ద పెద్ద సంచులలో నింపుతారు. తరువాత దీనిని ట్రక్కులు, రైల్వే వ్యాగన్ల ద్వారా రవాణా చేస్తారు. ఇది బైరటీస్ను పొడి చేసి సంచులలో నింపి కుట్టే కర్మాగారం. ఈ గనిలో 600 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళలో 152 మంది ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి కార్పొరేషన్ కింద రెగ్యులర్ ఉద్యోగస్తులు. ప్రభుత్వ నియామకాల ప్రకారం వీరికి జీతం, ఇతర ప్రయోజనాలు అందుతాయి. మిగిలిన వాళ్ళందరూ కాంట్రాక్ట్ కార్మికులే. వీరికి కనీస కూలీ మాత్రమే దొరుకుతుంది.